కుర్చీ వివాదం కారణంగా తరచుగా వాయిదా పడుతున్నటువంటి కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పాలి. ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని కారణంగా కూడా గత 18 నెలల జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే మరోమారు ఎమ్మెల్యే ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ఆమె హాజరైతే మాత్రం మళ్ళీ రచ్చరచ్చగా సాగే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు సర్వత్రా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా మనం చూడొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కూడా అటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా ఇప్పుడే మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరంతా కూడా తొలుత క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తారు. మరోవైపు ఈ సమావేశం జరుగుతుందా లేదన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు అయితే కడపలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈరోజు సమావేశానికి రారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు సమావేశానికి హాజరైతే మాత్రం ఖచ్చితంగా రచ్చరచ్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుర్చీ వెయ్యని కారణంగా, అంటే ఏదైతే మేయర్తో పాటు తనకు కూడా సమానంగా కుర్చీ వేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఆ క్రమంలో ఒక్కసారిగా ఆ కుర్చీ వేయకపోవడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.